బీఎస్సీలో చాలామందికి జిఎస్ మొత్తం జీకే మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే, చదువుతూ వస్తుంది. కానీ మ్యాథ్స్ ఎలాగా అంటే అది చేయాలి, ఖచ్చితంగా చేసినప్పుడే వస్తుంది. సో ఇక్కడ మ్యాథ్స్లో అన్నది అందరికీ స్కోరింగ్ సబ్జెక్ట్. సో మ్యాథ్స్ని క్లియర్గా చూద్దాం. వాట్ ఈజ్ వాట్ అనుకోకుండా కొంచెం ఫార్ములాలు నేర్చుకుంటూ వన్ బై వన్ చూద్దాం. డిఎస్సి పేపర్స్లో టెట్లో సింపుల్గానే ఇస్తున్నాడు కాబట్టి మ్యాథ్స్ మనం కూడా ఫార్ములాలు బేసిక్ నుంచి నేర్చుకుంటే ఏదైనా చిన్న నుంచి అలా నేర్చుకుంటూ వెళ్ళిపోతుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకి సబ్జెక్ట్ వస్తుంది. త్రిభుజాలు ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ఏంటి త్రిభుజం అంటే ఏంటి అన్న నుంచి స్టార్ట్ చేద్దాం. త్రిభుజం అంటే ఏంటి చూద్దాం. ఈరోజు ఈ త్రిభుజం అనే టాపిక్ నీకు టెట్లో డిఎస్సిలో ఎక్కడ వచ్చినా కూడా అది మర్చిపోకుండా ప్రశాంతంగా ఉండాలి, మైండ్లో ఎప్పుడు గుర్తుండాలి, ప్రశాంతంగా. ఓకే, రెడీ, స్టార్ట్. త్రిభుజం అంటే ఏంటి? దీన్ని త్రిభుజం అంటారు. అంటే త్రిభుజం అంటే ఏంటంటే 3 భుజాలు 3 కోణాలు ఉన్న బహుభుజాన్ని త్రిభుజం అంటాం. ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే డెఫినేషన్ కూడా అడుగుతాడు కాబట్టి. ఇవి ఏంటి భుజాలు అంటే చూడు, ఇది ఒక భుజం, ఇది ఒక భుజం, ఇది ఒక భుజం, 3 భుజాలు. ఓకే, నెక్స్ట్ పాయింట్ 3 కోణాలు. అంటే ఇక్కడ ఒక కోణం ఉంటుంది, ఇక్కడ ఒక కోణం ఉంటుంది, ఇక్కడ ఒక కోణం ఉంటుంది. 3 కోణాలు ఉన్న ఈ 3 ఉన్నాయి కదా, సో అందుకే బహుభుజం ఉన్న భుజాన్ని త్రిభుజం అంటారు. అంటే ఒక త్రిభుజంలో ఏముండాలి? 3 కోణాలు ఉండాలి, 3 భుజాలు ఉండాలి, అప్పుడే త్రిభుజం ఏర్పడుతుంది. ఇది క్లియర్. అయితే త్రిభుజాలు అంటే ఒకటేనా? దాంట్లో రకాలు ఉండవా అంటే ఎస్, త్రిభుజాల్లో రకాలు ఉంటాయి. ఏంటి అంటే త్రిభుజాలు ఈ భుజాల ఆధారంగా కొన్ని రకాలు ఉంటాయి. అంటే ఇలా ఈ 3 భుజాలు సమానంగా ఉంటే వాటిని ఏమంటామంటే సమబాహు త్రిభుజం అంటాం. 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అంటాం. సమబాహు త్రిభుజం, ఈక్విలెంట్ ట్రయాంగిల్. సో ఎలా ఉంటాయంటే ఇలా ఇలా, ఇది ఏ అనుకుంటే, ఇది ఏ అనుకుంటే, ఇది ఏ అనుకుంటే, ఇలా 3 భుజాలు సమానంగా ఉంటాయి. దాన్ని సమబాహు త్రిభుజం అంటాం. చూడు, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చింది. 3 భుజాలు సమానంగా ఉంటాయి, 3 కోణాలు సమానంగా ఉంటాయి. చెప్పగా 3 కోణాలు. అసలు త్రిభుజం అంటే ఏంటి అంటే ఒక మాటలో చెప్పాలంటే 3 భుజాల కలయిక, 3 కోణాలు. ఓకే, ఈ త్రిభుజం ఎన్ని కోణాలు? ఈ కోణాలు అంటే ఏంటి అంటే టీటా. నేను టీటాతో చూపిస్తాను. అంటే త్రిభుజం ఎంతకు సమానం అంటే 180 డిగ్రీలకు సమానం. అంటే ఇప్పుడు ఈ 3 కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీలు. సో సమబాహు త్రిభుజంలో ఒక కోణం ఎంత ఉంటుంది అంటే ఎన్ని కోణాలు ఉన్నాయి? 3. 180/3, 3 1 3 6. సో దట్ ఈజ్ ఈక్వల్ 60. అంటే సమబాహు త్రిభుజంలో ఒక కోణం ఎంత అంటే 60. ఇక్కడ చూడండి, 3 కోణాలు అంటే ఒక్కొక్క కోణం 60 చొప్పున 60 + 60 + 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 180. 60 60 60 అంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దీన్నే సమబాహు త్రిభుజం అంటాం. క్లియర్?
తర్వాత ఇప్పుడు ఏమున్నాయి, ఈ భుజం సమానంగా ఉంది, ఈ భుజం సమానంగా ఉంది. అంటే ఇప్పుడు 2 భుజాలు సమానంగా, అక్కడ 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అన్నాం. ఇక్కడ 2 భుజాలు అంటే సమద్విబాహు త్రిభుజం. అంటే ఇది సమానంగా ఉంటుంది, ఇది సమానంగా ఉంటుంది, ఇది సమానంగా ఉండదు. దీన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. సమద్విబాహు త్రిభుజం. ఐసోస్కేల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ చూడండి, 2 భుజాలు సమానంగా ఉండవు, అంటే 2 కోణాలు సమానం ఉంటాయి. ఇక్కడ చూడండి, భుజాలు సమానం అంటే ఎన్ని భుజాలు సమానం ఉంటే అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ 2 భుజాలు సమానం ఉన్నాయి కాబట్టి 2 కోణాలు సమానం ఉంటాయి. అర్థమైందా? అది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. విషమ బాహు త్రిభుజం అంటే 3 భుజాలు అసమానం, 3 కోణాలు అసమానం. ఇది ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది. శంభోస్ చూసినప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది చూడు. అల్లరి నరేష్ ఒకలా, ఇంకొక పర్సన్ ఇంకోలా, రవితేజ ఒకలా, అలాగా ఒక్కొక్కలా అనమాట. ఇది ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది, ఇలా అనమాట. సో ఈ త్రిభుజాలను ఇలా చూసుకుంటాం. అయితే ఈ త్రిభుజాలని భుజాల ఆధారంగా, కోణాల ఆధారంగా ఏదో చెప్తే, తర్వాత త్రిభుజాలని కోణాల ఆధారంగా, ఇవి త్రిభుజాల రకాలు అయిపోయాయి. ఏమేమి ఉన్నాయి సరే చెప్పేసి అన్ని టక ప్రసిద్ధం. సమ బాహు త్రిభుజం. 2 సమ ద్వి బాహు త్రిభుజం. 3 విషమ బాహు త్రిభుజం. ఈ త్రిభుజ రకాలు. సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో చూద్దాం. కోణాల ఆధారంగా కూడా త్రిభుజాలను ఇలా చూస్తాం. ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి క్లియర్గా. ఇప్పుడు డిఎస్ఏ సీనియర్ ఆస్పిరెంట్స్కి ఇది హోంవర్క్ అనమాట. కోణాల ఆధారంగా ఎలా చేస్తామంటూ నూనె కోణ త్రిభుజము, అక్యూట్ ట్రయాంగిల్, సమకోణ త్రిభుజము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, తర్వాత విపరీత కోణ త్రిభుజము అంటే ఏంటి అనేది హోంవర్క్లో రాయాలి. ఒక కీ పాయింట్ చెప్తా, వీటన్నిటిని 90 degrees బేస్డ్ ఆధారంగా చెప్పుకుంటూ వస్తారు. సో వీటిని సీనియర్ ఆస్పిరెంట్స్ డిఎస్లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. నూనె కోణ త్రిభుజం అంటే ఏంటి, సమకోణ త్రిభుజం అంటే ఏంటి, విపరీత కోణ త్రిభుజం అంటే ఏంటి. ఇక్కడ ఒకదానికి నేను చెప్తాను. కోణం 90 degrees కంటే ఎక్కువ ఉంటే దాన్ని విపరీత కోణ త్రిభుజము అంటాం. అయితే ఇవి రెండింటిని మీరు కమెంట్లో పెట్టండి ఏంటి అన్నది. ఒకసారి అలా పెట్టామండి మీకు గుర్తుండిపోతుంది, పక్క వాళ్ళకి తెలుస్తుంది. రైట్. రేపు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం అవి, తర్వాత వాటి ఫార్ములాలు, ఆ తర్వాత వాటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఉన్నాయి నాతో, ఇక్కడ నీట్గా మెన్షన్ చేశాను ఈ పీడిఎఫ్లోని. తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకొన్ని సబ్జెక్ట్ అలాగా మీరు నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.